అశోక్, నీకు జరిగిన నష్టం ఎవరూ పూడ్చలేనిది. కానీ నీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్కి ఎంతో అవసరం. కావాలంటే లీవ్ తీసుకో, నీ ఇష్టం వచ్చినప్పుడు డ్యూటీలో జాయిన్ అవ్వు. ఎందుకు సార్ డ్యూటీ? చట్టం అనే జైల్లో మమ్మల్ని పెట్టి, సెక్షన్లు సాక్ష్యాలు అనే కటకటాల వెనక మమ్మల్ని బంధించి, అవినీతి, బంధుప్రీతి, లంచగొండితనం, పొలిటికల్ పవర్లు ఆ కటకటాల బయట నిలబడి సామాన్య ప్రజల మాన ప్రాణాలతో ఆడుకుంటుంటే మేం ప్రజల్ని ఎలా రక్షించాలి సార్? మా డ్యూటీ మేము సరిగ్గా చేయలేని నాడు వదిలేయడమే ఉత్తమం కదా సార్. విధి నిర్వహణలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. అందుకని ఉద్యోగం వదిలేయడం ఒకటే మార్గమా? దేశంలో ఎన్ని లక్షల మంది పోలీసు ఉద్యోగాలు చేయడం లేదు. చేస్తున్నారు సార్. సిన్సియర్ గా జీతం డబ్బులు తినేవాళ్ళు కొందరైతే లంచం అనే గడ్డి తినేవాళ్ళు మరికొందరు. నేను 24 గంటలు డ్యూటీ అని తిరిగేవాడిని. నేను నా కుటుంబం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎంతగా అంకితం అయిపోయామో తెలుసా సార్? ఆఖరి నిమిషంలో నా భార్య తాళిబొట్టు కళ్ళకద్దుకుని కన్నీరు కారుస్తూ చనిపోలేదు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే పోలీస్ ఆఫీసర్గా నా మీద ఎన్నెన్నో ఆశలు కళ్ళ నిండా నింపుకొని కన్నుమూసింది. అందుకే రాజీ పడి నేను ఈ డ్యూటీ చేయలేను సార్. నీ భార్య చివరి కోరిక తీర్చడానికైనా నువ్వు రిజైన్ చేయడానికి వీల్లేదు. మీకు, నాకు, జడ్జికి, అక్కడున్న జర్నలిస్టులకి, ప్రజలకి అందరికీ తెలుసు ఆ నరసింహస్వామిని నేరస్తులని. కానీ సాక్ష్యాధారాలు లేవన్న కారణంగా నేను వాళ్ళనేమీ చేయలేకపోయాను. అదే నా కుటుంబానికి నిప్పెట్టింది. నా భార్య ఆఖరి కోరిక తీరుస్తాను, బట్ డిపార్ట్మెంట్ లో ఉండి కాదు. అశోక్, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు డిపార్ట్మెంట్ వదిలిపెట్టడానికి వీల్లేదు. నీ రాజీనామా లెటర్ని లీవ్ లెటర్ గా కన్సిడర్ చేస్తాను. వద్దు సార్, నా రాజీనామాని అంగీకరించండి. కానీ ఈ అశోక్ చచ్చేంత వరకు పోలీసుగానే బ్రతుకుతాడు. అశోక్, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. సారీ సార్, గుడ్ బై. మన దెబ్బకి తట్టుకోలేక అశోక్ గారు జాబుకి రిజైన్ చేసి అడ్రస్ లేకుండా పారిపోయాడు. కబ్జా చేసిన జాగాలో కలుపు మొక్క లెక్క వాడికి పెద్ద ఫీలింగ్. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వాడే అనుకుంటున్నాడు. ఆ టోపీ మీద ఉన్న 3 సింహాలతో పాటు ఆడు పెద్ద సింహాన్ని ఆడు ఉద్దేశం. అందుకే ఆ సింహం మీసాలు పీకేశాంగా. సింహాలు పుల్లు జింకలు అనకనాయి బాబు, పదవి ఊడిపోయే ప్రమాదం ఉంది. మరలకుంటా విందెఫెక్టు. ఇప్పటి వరకు అన్నంలో రాయి లెక్క ఉన్నగా ఇన్స్పెక్టర్ గాడు మన దెబ్బతో ఉద్యోగం వదిలేసి హిమాలయాలకు పారిపోయి ఉంటాడు. మనం వాడికిచ్చిన ఫినిషింగ్ టచ్ తో ఈ సిటీలో కాదు కదా, మొత్తం రాష్ట్రంలో కూడా మన ముందు ఎవడో తలెత్తుకొని తిరగలేడు. మళ్ళీ 2 విస్కీ బాటిల్స్ పెట్టారా? బాబు, ఇప్పటికే చాలా తాగారు, ఇక చాలు, వెళ్ళిపోండి. అది చెప్పడానికి నువ్వెవడరా? ఆ మాత్రం మాకు తెలీదా? 10:30 దాటితే షాపు తెరిచి ఉండకూడదు. ఎక్సైజ్ వాళ్ళు చూశారంటే నా లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. దయచేసి వెళ్ళిపోండి బాబు, మీకు దండం పెడతాను. మాకేం నీతులు చెబుతావు? మాజీరా? మాజీ ఎలా అరెస్ట్ చేస్తాడు? గన్ను రే కాలుస్తాడెవరు? అబ్బాయి వస్తుంది. ఉద్యోగం లేని ఇన్స్పెక్టర్, తోట లేని తుపాకులేటురా. ఇకపై అరెస్టు లేవరా, ఓన్లీ జడ్జిమెంట్. రాత్రి ఏం జరిగింది? పండగ అదేంటి? అవును, దీపావళి సంక్రాంతి ఒకేసారి జరిగితే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంది సార్. ఇక్కడ మర్డర్ జరిగితే నీకు ఆనందంగా ఉందా? వీటిని మర్డర్స్ అనరండి, దుష్ట శిక్షణ అంటారు. అదే చట్ట వ్యతిరేకం, తెలుసా? తెలీదు. దుష్ట శిక్షణ నేరం అయితే ఆనాటి దేవతల నుంచి ఈనాటి దేశాలను రక్షించే సైనికుల వరకు అందరూ నేరస్తులు అవుతారు సార్. అంతేగాని హత్యలు చేసిన వాడు ఎవరో చెప్పనంటావు? నేనే కాదు సార్,
ఈ ఏరియాలో ఎవరిని అడిగినా చెప్పరు. ఐ శ్రీ మీలో ఎవరైనా రాత్రి జరిగింది చూసారా? నేను చూశాను సార్. గుడ్. ఏం చూసావో చెప్పు. రాత్రి బజారు పట్టిన పీడ విరగడైపోవడం చూశాను సార్. కానీ ఎవరు చేశారో మాత్రం చెప్పండి సార్. చూసింది చెప్పబోవడం నేరం తెలుసా? ఏమిటి సార్ నేరం? ఈ నలుగురు వల్ల మా వ్యాపారాలు ఎంత దెబ్బతున్నాయో మీ చట్టానికి తెలుసా? ప్రజలు దీనికి పెట్టిన పేరు రౌడీ బజార్. నేరస్తుల్ని చంపినవాడు నేరస్తుడు కాదు సార్. అతనే నిజమైన చట్టం, అతనే నిజమైన జడ్జి. వీళ్ళే కాదు సార్, ఇలాంటి రౌడీలు ఈ సిటీలో చాలా మంది ఉన్నారు. ఆ మహానుభావుడు ఎవరో కానీ వాళ్ళను కూడా ఇలాగే చంపితే మేమే కాదు సార్, ఈ సిటీ మొత్తం సంతోషిస్తుంది. అప్పుడే నిజమైన స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. నేను బతకను, నేను బతకలేను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను. అంత అవసరం వచ్చింది. నా పంచ ప్రాణాల్లో 4 ప్రాణాలు పోయాయి. నేను ఒకటినే మిగిలాను. ఐఎమ్ అలోన్. నా వాళ్ళని చంపినోటిని చంపి వాళ్ళ ఆత్మకి శాంతి కలిగించాలి, లేదా నేనైనా చచ్చి వాళ్ళని కలవాలి. ఏమైందండి? స్టార్ట్ అవడం లేదు. వద్దంటే వినిపించుకోకుండా సెకండ్ షో సినిమాకి తీసుకొచ్చారు. ఇప్పుడు చూడండి ఏమైందో. నాకు చాలా భయంగా ఉందండి. భయపడకు, స్కూటర్ ఇక్కడే ఉంచేసి ఏదైనా వెహికల్ వస్తే లిఫ్ట్ తీసుకుని వెళ్ళిపోదాం. లిఫ్ట్ సార్, లిఫ్ట్. వాట్ హ్యాపెండ్? సార్ మధ్యలో స్కూటర్ చెడిపోయింది, కాస్త లిఫ్ట్ ఇవ్వండి సార్. షో కాపాడండి. రాజు, నీకు అప్పుడే 100 ఏళ్ళు నిండినయా? అయ్యో రాజు, ఒరే దండలేవరా. సార్ దండ మీరేసుకుంటారేంటి? చనిపోయింది ఆయన కదా. చనిపోయింది రాజు కాదురా, నేను చచ్చిపోయింది నేను. కందుకూరి వీరేశలింగం లాంటి సంఘ సంస్కర్త, వావిలాల గోపాలకృష్ణ లాంటి నిస్వార్థపరుడు అయిన రాజును రక్షించుకోలేని నేను చచ్చిపోయాను. మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటున్న రాజును రక్షించుకోలేకపోయినందుకు మీరందరూ చచ్చిపోయారు. ఆడేవాళ్ళ దేశ నాయకుడు అనుకున్నావా ఏంటి? ఉత్త లోఫరేదవా, రౌడీ సేట్రావు. ఈ పేటలో హప్తాలు వసూలు చేసి మా ప్రాణాలు తీసేవాడు. ఆయన తోటలకు వచ్చావు, నువ్వు ఒక మినిస్టర్వా? ఇదిగో బాయ్యా, సచ్చినోడు చచ్చాడని మేము సంబరం చేసుకుంటుంటే ఆకిమి శాఖలో నువ్వేంటి మా మీద పడుతున్నా? ఇదిగో మా కాలనీలో ఒక్క ఆడపిల్లనే వదిలాడాడు. ఒరే, సచిన మా బతుకులపై ఇంటి చంపి పన్నీరు సల్లేడా మహానుభావుడు ఎవరో. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నిన్ను కూడా వాడి పక్కన పడుకోబెట్టి ఫోటోలు తీయించుకుంటాం. వీళ్ళెంత మాట్లాడుతున్నారేంటి? ఏంటి ఇలా ధైర్యం? సార్ ఇదంతా కిల్లర్ ఇన్స్పిరేషన్. మీరు బయలుదేరండి సార్, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని కూడా వేసేస్తారు. వస్తాను బాబు, మీ అందరికి దండం. వస్తాను, అందరికీ దండాలు బాబు. సార్ ఈ పర్సు స్పాట్లో దొరికింది.